నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇరాన్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సో, ఇదొక వాల్యుబుల్ వీడియో. అక్కడ ఇరాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అమెరికా, ఇజ్రాయెల్ పాత్ర ఏమిటి దీంట్లో? అండ్ అక్కడ ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబర్స్ కూడా మాకు ఇంపార్టెంట్. అండ్ ఇప్పటివరకు చూసిన ప్రతి వ్యూయర్‌కి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మంచి వ్యూయర్‌షిప్ ఇస్తూ మా కంటెంట్‌ని ఆదరిస్తూ ఇంకా కొత్త కంటెంట్ చేయమని కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఇరాన్‌లో సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న షాపులు నడిపేవాళ్ళు, యువత, మహిళలు, తర్వాత ఇంకొంతమంది పెద్ద బిజినెస్ మెన్లు, తర్వాత స్టూడెంట్స్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, లేబర్ ఉద్యోగాలు చేసుకునే వీళ్ళందరూ కూడా తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముల్లాలు మీరంతా కూడా దేశం వదిలి పారిపోండి అని అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అయితే అతను రోడ్డు మీద కూర్చొని పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. కావాలంటే నన్ను ఇక్కడే చంపేయండి, కానీ నేను మాత్రం రోడ్డు మించి కదలను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి. అంటే అంత తీవ్రంగా వెళ్ళిపోయింది అక్కడ సిచ్యువేషన్. అంత ఈజీగా ప్రాణార్పణం కోసం కూడా ఒక యువకుడు రోడ్డు మీద అలా కూర్చొని ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. మరి ఎందుకు ఇలా జరుగుతోంది, అండ్ అమెరికా పాత్ర ఏమిటి భవిష్యత్తులో, అండ్ ఇజ్రాయిల్ ఏం చేస్తోంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. నిజానికి ఇక్కడ కాన్సెప్ట్ అంతా కూడా ఇరాన్లో జరుగుతున్న సమస్యలే ఇవన్నీ. ముఖ్యంగా వాటిని చలిగాచుకోవడానికి అమెరికా ఎప్పుడు రెడీగా ఉంటుంది, అది వేరు. బట్ చరిత్రలోకి కూడా ఒకసారి వెళ్తే ఇరాన్ పరిస్థితి ఏమిటి అనేది మనం చూద్దాం. నిజానికి 1979 కంటే ముందు ఇరాన్ ఒక అద్భుతమైన కంట్రీ. ఎలా అంటే చాలా ఫాస్టెస్ట్గా మోడర్నైజ్ అయిన కంట్రీ. నిజానికి మనందరికీ తెలుసు, ఒక ముస్లిం కంట్రీ షరియత్ లాని ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే ఒక రిలీజియస్ లాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండే ఒక ముస్లిం కంట్రీ ఏ విధంగా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయం. దాని గురించి మళ్ళీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ 1950 తర్వాత ఇరాన్ ఎంత ఫాస్ట్గా మోడర్నైజ్ అయిపోయిందంటే అక్కడ స్కర్ట్లు, మినీలు వేసుకొని తిరిగే ఆడవాళ్ళు కూడా ఎక్కువగా తయారయ్యారు అక్కడ. ఇప్పుడు బుర్ఖాలు వేసుకునే సంస్కృతి మనకు తెలిసిందే, కానీ బట్ స్టిల్ అక్కడ లేడీస్ కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు చాలా ఫ్రీడమ్ తోటి ఉంటూ, అండ్ మినీస్ వేసుకునే పరిస్థితులు కూడా ఇరాన్లో ఒకప్పుడు ఉండేవి. సో అండ్ ఇరానియన్స్ కూడా చాలా హైట్ పర్సనాలిటీ తోటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా అందంగా, అద్భుతంగా, దృఢంగా ఉంటారు. సో ఒక రకంగా చూస్తే అది కంప్లీట్ మోడర్నైజేషన్, వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనబడేది, అమెరికన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్. కానీ 1979 తర్వాత ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత కంప్లీట్గా మళ్ళీ రిలీజియస్గా మారిపోయే ప్రయత్నమే జరిగింది. ఈ రుహుల్లా ఖోమేని ఎప్పుడైతే అడుగుపెట్టాడో, అంటే ఈ రెవల్యూషన్ తీసుకొచ్చిందే అతను. సో 1979 తర్వాత ప్రస్తుతానికి అలీ ఖమైనీ అతను ఉన్నాడు సుప్రీం లీడర్గా. సో ఇప్పుడంతా కూడా ఇరాన్ రూలింగ్ అంతా కూడా రిలీజియస్గా జరుగుతోంది. ముఖ్యంగా పెజెష్కిన్ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా కేవలం నామమాత్రమే రిలీజియస్గా జరిగే అదే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మసీదులు, తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువ పాత్ర పోషిస్తాయి అక్కడ, రిలీజియస్ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. సో ఆ రకంగా నడుస్తుంది. ఇదొక ఎత్తు అయితే, రిలీజియస్గా వాళ్లను నానా రకాలుగా హింస పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడ రియల్ పూర్తిగా పడిపోయింది డాలర్తో కనుక కంపేర్ చేస్తే. నిజానికి $1కి 14 లక్షల రియల్స్కి పడిపోయింది అది దారుణంగా. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్. 14 లక్షల రియల్స్ కనుక తీసుకుంటే $1 అవుతుంది అది. అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయేసరికి అక్కడ మార్కెట్స్ అన్ని పడిపోయాయి. కొనడానికి ఆయిల్ కానీ, లేకపోతే రెగ్యులర్ వస్తువులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఇంకా మందులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైన రేట్లతోటి ద్రవ్యోల్బణం కూడా 40-50% పెరిగిందంటే నమ్మాల్సిందే మనం. 40-50% అంటే ఇంకా అడుక్కు తినాల్సిందే ఆ దేశం. అట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు ఇరాన్ ఉంది. పిచ్చెక్కిపోయింది ఒక్కొక్కళ్ళకి. ఇంకా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి, ముల్లాలు మీరు గనక దేశం వదిలి పారిపోకపోతే మిమ్మల్ని అక్కడే తొక్కిపడేస్తామనే పరిస్థితికి వచ్చింది. ఇది ఇరాన్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు. ఇక దీనికి తోడు ఈ రిలీజియస్గా కూడా ఉండే ఇబ్బందులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి కాబట్టి, సో ఆ రకంగా కూడా తొక్కిసలాట జరుగుతోంది ఇరాన్లో. ఇదెలా అర్థం చేసుకోవాలంటే, నిజానికి ఈ ద్రవ్యోల్బణము, ఈ డబ్బు లేనితనం ఇదంతా ఒక ఎత్తు అయితే, 2022లో మహసా అమినీ అనే ఒక మహిళ, ఆమె ఏం చేసిందంటే బుర్ఖాను లూజ్గా కట్టుకుని, నేను అసలు టైట్గా కట్టుకోను, అసలు వేసుకోను అనే ఒక అక్కడ హడావుడి చేస్తే లాస్ట్కు పోలీసులు పట్టుకెళ్ళామని,
మోరల్ పోలీసింగ్ ఉంటుంది అక్కడ. మనకి ఇక్కడ చట్టం ప్రకారం ఉంటే అక్కడ వాళ్ళ మతం ప్రకారంగా మోరల్ పోలీసింగ్ ఉంటుంది. సో వాళ్ళు తీసుకెళ్ళి కస్టడీలో పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి కానీ 3 రోజులకు ఆ మహిళ కోమాలోకి పోయి ఆ తర్వాత చనిపోయింది. ఇది బుర్ఖా టైట్గా వేసుకోనందుకు. ఇది ఇరాన్లో జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఇదంతా కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు పరిస్థితి అయితే ఇంకా అధ్వాన్నంగా ఉంది. సో రిలీజియస్గా అండ్ ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా ఎకనామికల్గా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది ఇరాన్. ఈ రకంగా ఉంది సిచ్యువేషన్. సో ముల్లాలందరూ పారిపోవాలి అని చెప్పి. మరి 1979 క్రితం ఎట్లా ఉండింది అండ్ అమెరికా ఇజ్రాయెల్ పాత్ర ఏమిటి దీంట్లో, ఇది కూడా తెలుసుకుందాం. సో నిజానికి ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ని తొక్కిపడేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 1979 కంటే ముందు ఎవరైతే అక్కడి అధినేత ఉన్నాడో, ఎవరి డైనాసిటీ అయితే ఉందో వాళ్ళు అమెరికాతో అంటగాగిన పరిస్థితి. పెహల్వి రజా డైనాసిటీ ఏదైతే ఉందో, సో వాళ్ళ ఆ రజా డైనాసిటీలో మొత్తానికి అమెరికాతో అంటకాగుతూ ఈవెన్ ఇజ్రాయెల్ తోటి కూడా అమెరికా చెప్పు చేతల్లో ఉంటూ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అద్భుతంగా ఉండేవి. సో ఆ రకంగా డెవలప్మెంట్ కూడా, మోడర్నైజేషన్ కూడా, ఎకనామికల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అటు బ్రిటన్ తోటి ఇటు అమెరికా తోటి ఈ రకంగా మంచి పద్ధతిలోనే ఉండింది. నిజానికి మొదట్లో బ్రిటన్తో ఉండింది. ఆ తర్వాత బ్రిటన్ని కట్ చేస్తే అమెరికా రంగంలోకి దిగి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇటు ఇరాన్ని ఇజ్రాయెల్ని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని నడిపించుకున్న సందర్భం. అందుకే ఈ మోడర్నైజేషను, వెస్టర్నైజేషను, తర్వాత బిజినెస్ ఓరియంటెడ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉండేవి ఇరాన్కి 1979 కంటే ముందు. సో 79 తర్వాత ఎప్పుడైతే ఈ మతపరమైన రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో ఆ తర్వాత నుంచి అమెరికా పగబట్టింది ఇరాన్ మీద. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఆంక్షలు విధించడం, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఆంక్షలు విధించడం. నిజానికి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇరాన్ ఒక అద్భుతమైన అడుగు వేసిన క్రమంలో ఈరోజు ఈ ఆంక్షల వల్ల, అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల బాగా దెబ్బతిన్న పరిస్థితి ఇరాన్. ఈవెన్ భారత్కి కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఇరాన్ నుంచి. బట్ ఎక్కడ ఈ ఆంక్షల వల్ల బాగా దెబ్బతింది. ఇదొక ఎత్తు అయితే న్యూక్లియర్గా కూడా ఇరాన్కి న్యూక్లియర్ శక్తి ఉంది, కానీ వాళ్ళు ఎనర్జీ కోసం వాడుకుంటున్నామని చెప్తున్నారు, కానీ సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ కూడా తయారు చేసుకుంటున్నారనే అనుమానం అమెరికాకు ఉంది. సో దాంతో ఏదో రకంగా తొక్కిపడేయాలి. ఎందుకంటే ఇరాన్ ఎక్కడ అటు మతపరంగా చెప్పింది వినట్లేదు, గత రెజీమ్ని మార్చుకొని మతపరంగా ముందుకెళ్ళింది. పోనీ ఫైనాన్షియల్గా ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అమెరికాకు రివర్స్గానే మాట్లాడుతోంది. న్యూక్లియర్గా కూడా ఇది థ్రెటనింగ్ అవుతోంది. సో ఈ రకంగా ఆలోచించి అమెరికా తొక్కిపడేసే ప్రయత్నమే చేస్తోంది ఇరాన్ని. సో ఆ రకంగా అన్నదమ్ముల్లా ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ కంట్రీస్ కాస్త తొక్కబడిన ఇరాన్గా మిగిలిపోయింది. ఇజ్రాయెల్ మాత్రం అమెరికాకి సపోర్టు, అమెరికా మాత్రం ఇజ్రాయెల్కి సపోర్టుగా ఉంటూనే ఉంది ఇప్పటి వరకు కూడా. సో ఈ రకంగా ఇరాన్ని తొక్కడం అండ్ దాన్ని బాగా ప్రెషర్ చేయడం వల్ల అటు ద్రవ్యోల్బణాలు కావచ్చు, ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలగలిపి, అంటే ఓవరాల్గా చెప్తూ ఉన్నాను నేను, ఇవన్నీ కలగలిపి ఈరోజు ఇరాన్ ఈ పరిస్థితిలోకి నెట్టబడింది అమెరికా ద్వారా. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు అమెరికా అండ్ ఇజ్రాయెల్ పగబట్టి మరి ఇరాన్తో యుద్ధం చేస్తోందని చెప్పాలి. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ ఇరాన్తో 12 రోజుల యుద్ధం చేసింది. ఈ 12 రోజుల యుద్ధం భీకరంగా సాగింది. అది ఎక్కడ ఆగిపోయింది అంటే అమెరికా ఎప్పుడైతే న్యూక్లియర్ సైట్స్ని, ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ని దెబ్బకొట్టిందో అక్కడ ఆ యుద్ధం ఆగిపోయింది 12 రోజులు. లేకపోతే పెద్ద యుద్ధమే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగేది. అండ్ 2026 స్టార్ట్ అయింది కదా ఇప్పుడు. సో ఇజ్రాయెల్ నేను వదిలిపెట్టను ఇరాన్ని అని కూడా చెప్తోంది. సో ఏదో రోజు ఇరాన్తో యుద్ధం చేసే అవకాశం ఇజ్రాయెల్కి ఉంది, అమెరికా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే ఎక్స్టర్నల్గా ఇరాను పాడైపోయింది, ఇంటర్నల్గా ఇరాన్ పాడైపోయింది. అటువంటి స్థితికి నెట్టబడింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే రెజిమ్ చేంజ్ ఆపరేషన్ కూడా జరిగింది అని మనం అనుకోవాలి అమెరికా ద్వారా. ఎందుకంటే ఈరోజు అలీ ఖమైనీ ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో అతని శకం గనక ముగిసింది అని అంటే నెక్స్ట్ అమెరికాకు సంబంధించిన లేకపోతే అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం గనక వస్తే అప్పుడు అమెరికా ఇరాన్ని మళ్ళీ చక్కగా చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈలోపు ఏదో రకంగా ఇరాన్ అయితే కొట్లాడి తీరుతుంది. ఇజ్రాయెల్కి బుద్ధి చెప్తాను అని కూడా చెప్తోంది ఇరాన్. మమ్మల్ని పూర్తిగా యుద్ధంలోకి నెట్టేసింది అమెరికా, ఇజ్రాయెల్ అండ్ యూరోప్ అని ఇరాన్ ఆల్రెడీ కామెంట్ చేసింది. మనం వీడియో కూడా చేసాం దానికి సంబంధించి. సో ఇట్లా చూస్తే ఇరాన్ నేను ఎక్కడ తగ్గను, ఇజ్రాయెల్కి బుద్ధి చెప్తాను అని కూడా చెప్తోంది. ఇలా కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి మధ్యలో యుద్ధం తప్పదు అండ్ అక్కడ ప్రజలకి బాధలు తప్పవు అనే సిచ్యువేషన్. అండ్ మరి రాబోయే రోజుల్లో ఇరాన్ పరిస్థితి ఎలా మారబోతోంది, అధ్వాన్నంగా మారబోతోంది అనడం మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎవరు చూసినా కూడా ఈరోజు యుద్ధం చేయడానికే అనుకూలంగా మాట్లాడుతున్నారు. అటు రష్యా ఉక్రెయిన్ నడుస్తూనే ఉంది, ఈలోపు ఇజ్రాయిల్ ఇట్లాంటి దేశాలు మొత్తానికి చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కనుక చూసినట్లయితే భారత్ పాకిస్తాన్ కూడా
యుద్ధపు అంచుల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. పాకిస్తాన్ కాలు దువ్వుతోంది. భారత్ ఓపిక పడుతున్నా అండ్ బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇట్లా చూస్తే ఇరాన్ ఈరోజు మళ్ళీ వెనక్కి తిరిగి ప్రశాంతంగా మారుతుంది అని మనము ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. కానీ రాబోయే రోజుల్లో ఇరాన్ తీవ్రమైన సంకటంలో పడే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయనేది మాత్రం అర్థమవుతోంది. సో మీరు చెప్పండి, ఇరాన్ పరిస్థితి ఎలా మారబోతోంది? ఇజ్రాయెల్ దీన్ని ఎట్లా ఏ రకంగా ట్రీట్ చేస్తుంది అమెరికా సహాయంతో ఇరాన్ని అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.